టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో ఆ సంతోషంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు, బాణసంచా కాల్చారు, మిఠాయిలు పంచుకున్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. వాళ్ళ ఆనందం చూస్తే ఇది ఒక పైశాచిక ఆనందం, ఇది ఒక రాక్షసానందం, ఇది ఒక ఉన్మాద ఆనందం. ఒక ఉన్మాది పిచ్చోడు నవ్వుతా పోతుంటాడు, వాడు ఎందుకు పోతున్నాడో వానికే తెలియదు, ఎందుకు నవ్వుతున్నాడో వానికే తెలియదు. ఆ విధంగా జగన్ పార్టీ వాళ్ళ సంబరాలు, వాళ్ళ యొక్క ఆనందము ఇది ఒక ఉన్మాద ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎందుకు ఆ పదాలు వాడాల్సి వచ్చిందంటే, ఒకవైపు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని, ప్రత్యేక హోదా వస్తేనే పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడతారు, పరిశ్రమలు పెడితేనే యువతకు ఉద్యోగాలు ఉపాధి లభిస్తాయి అని జగన్ పార్టీ వాళ్ళే అనేక కాలేజీల్లో సభలు, సమావేశాలు, సదస్సులు ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి అదే ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తానంది, బీజేపీ ఇవ్వనంది, టీఆర్ఎస్ పార్టీ అడ్డుపడతా ఉంది. మీరేమో ఇక్కడ కావాలంటున్నారు, అక్కడేమో టీఆర్ఎస్ అడ్డుపడతా ఉంది. మరి ప్రత్యేక హోదా అడ్డుపడుతున్నటువంటి టీఆర్ఎస్ అక్కడ ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడ మీరు సంబరాలు జరుపుకోవడం ఏమిటి? అంటే ప్రత్యేక హోదా కావాలన్నా వద్దనా చెప్పండి. అది నంబర్ 1. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి జగన్ పార్టీ వాళ్ళు. మూడవది కేసీఆర్ అనేక సందర్భాల్లో సీమాంధ్రుల పంచెలు ఊడదీసుకొడతాం, ప్రత్యేకించి రాయలసీమ వాళ్ళై, ప్రత్యేకించి కడప జిల్లా వాళ్ళై, ప్రత్యేకించి పులివెందుల వాళ్ళై పంచెలు ఊడదీసుకొడతాం అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు హీనంగా అనేక సందర్భాల్లో మాట్లాడాడు. దానికోసం టీఆర్ఎస్ గెలిచినందులకు మీరు ఇక్కడ మిఠాయిలు పంచుకున్నారా? ఇంకొక మాట అన్నాడు, ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి గురించి అన్నాడు. కేసీఆర్ ఏమన్నాడు రాజశేఖర రెడ్డి గురించి? రాజశేఖర రెడ్డి అనే ఒక దుర్మార్గుడు పోతిరెడ్డిపాడుకు బొక్కబెట్టి పాలమూరు జిల్లాలో ఉండే ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగరు ఈ ప్రాజెక్టులను ఎండగట్టి ఈ యొక్క వలస జిల్లాను మరింత వలసపోయేట్టుకు చేస్తున్నాడు అని రాజశేఖర రెడ్డి ఒక నీటి దొంగ, ఒక దుర్మార్గుడు, ఒక నీటి దొంగ ఇనే పదాలు వచ్చేసి కేసీఆర్ అన్నాడు.